తెనాలి మార్కెట్ సెంటర్లో తూనికలు కొలతల శాఖ అధికారులు తోపుడు బండ్లపై పండ్లు అమ్మే వ్యాపారస్తుల కాటాలని శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వ్యాపారస్తుల వద్ద ఉన్న కాటాలు తక్కువ తూకంతో ఉండడంతో కేసు నమోదు చేశారు. తెనాలి మార్కెట్ సెంటర్లో తోపుడు బండ్లపై పండ్లు విక్రయించే వ్యాపారస్తులు వినియోగదారులకు తక్కువ తూకంతో పండ్లను విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక తూనికలు కొలతల శాఖ అధికారులు పండ్ల మార్కెట్లోని తోపుడు బండ్లు కాటాలు తనిఖీ చేశారు. తూకం వేసే వేయింగ్ మిషన్లలో తక్కువ తూకం ఉన్న వాటిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కేజీ పండ్లు తీసుకుంటే దానిలో 50 నుండి 100 గ్రాముల వరకు తక్కువగా వినియోగదారులకు ఇస్తున్నట్లు గుర్తించినట్టు తెలిపారు. నెలకొకసారి కాటాలు తనిఖీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి పండ్లు అమ్ముతుంటామని వ్యాపారస్తులు చెబుతున్నారు. కొనుగోలు చేసే వినియోగదారులు రకరకాల రేట్లకి తక్కువకి అడుగుతుంటారని, అలాగే తీసుకున్న దానికి మరలా ముగ్గు వేయమని అడుగుతారని, ఇలా చేయడం వల్ల తాము నష్టపోతున్నామని, అందువల్ల 50 గ్రాములు తగ్గించి ఇస్తామని తెలిపారు. అదే సరైన రేటుకు కొంటే 1 గ్రాము కూడా తగ్గించి ఇవ్వమని వ్యాపారస్తులు చెబుతున్నారు. నమస్కారం అండి, నేను ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలండి. మా డిప్యూటీ కంట్రోలర్ ఆదేశాల ప్రకారము బి హరిప్రసాద్ గారు కొత్తగా వచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారము ఈరోజు ఇక్కడ తెనాలి పట్టణంలో ఫ్రూట్స్ పండ్లు బళ్ళ మీద ఆయనకు కంప్లైంట్లు వచ్చినాయి. ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. చేస్తే ఇదిగోండి మీరు చూసినారు కదా, అది తేడాలు. ఇట్లాగే ప్రతి 2 నెలల్లో ఒకసారైనా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మాకు కూడా ఆదేశాలు వచ్చాయి, దాని ప్రకారం చేస్తున్నాము. ఇస్తున్నారు అక్కడ 40కి ఇస్తున్నారు. ఎంతో తగ్గదండు. కేజీ వేస్తే 50 గ్రాములు 70 గ్రాములే. దానికి ఉన్నంత వార కేజీకి అర కేజీ రావు. తగ్గేదేంటి 50 గ్రాములు 70 గ్రాములు. జనాలు ముగ్గు లేకుండా కొనరు, వాళ్ళకి సవక కావాలి. వ్యాపారస్తులు ఎంత నష్టపోయి తెస్తారు? మేము రూపాయి కోసమే వస్తుంది. ఇప్పుడు కిలో తీసుకోండి, కాటా పెట్టండి, ఎంత తగ్గిది? 50 గ్రాములు తగ్గిది, అంత మించి తగ్గదు. అంటే జనాలు దానికి వాళ్ళే అడుగుతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయ్యా కరెక్ట్ తీసుకో, కరెక్ట్గా అంటే ఎందుకు ఇవ్వం? వాళ్ళు రేట్లు అడిగి మమ్మల్ని దొంగలు చేస్తేట. అది పక్కన ఉండడంతో నాకు 150కి అంటాడు. వ్యాపారం పచ్చి వ్యాపారం కదా, అది తప్పక చేయడమే. మాకేమైనా చేయాలని ఇదా దొంగతనంగా చేయాలని లేదు కదా. జనాలు అడిగేదాన్ని బట్టి మేము అమ్ముతాము. అడగకుండా కొన్న వాళ్ళు కరెక్ట్గా ఇస్తాం. రేట్లు అడగకుండా కొన్న వాళ్ళు కరెక్ట్గా ఇస్తాం. ఎవరైనా అడగండి, మీరు రేట్ అడగకుండా కొంటే కరెక్ట్గా ఇస్తాం మేము కాటాలు. 1 గ్రామ్ కాదు, 10 గ్రాములు మాది అదనంగా పోయిద్ది. రేట్లు అడిగితే తప్పదు కదండి. మాకు కూడా పచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళం తప్పంగా.